చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడాడు. ఎక్కడ లేదే. చంద్రబాబు నాయుడు గారు అవి చేస్తున్నారు, ఆయన పాలన సరిగా బాగోలేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. అది ఇక్కడ ఒకటి, ఎందుకు విజయసాయి రెడ్డి ఈ విధంగా కోటరీ మీద, మీ అధికారం మీద, మీ యొక్క దాని మీద ఎందుకు విమర్శలు చేసినా నోరు మెదపట్లేదంటే, ఆయన చార్టెడ్ అకౌంట్ అండి. కుటుంబాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అన్ని అంశాలు ఆయన గుప్పిట్లో ఉన్నాయి. అలానే మద్యానికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఆయన నోరిప్పాడంటే జగన్మోహన్ రెడ్డికి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం అవుతాయనే ఒక భయం నుంచి సైలెంట్గా ఉన్నారనేది ఒక అనుమానం అయితే ప్రజల్లో కలుగుతా ఉంది. ఏం చేతంటే విజయసాయి రెడ్డితో గొడవ పెట్టుకోవడానికి ఎప్పుడు వాళ్ళ సంసిద్ధత వ్యక్తం చేయరు. అందువల్ల ఆయన్ని ఏం మాట్లాడినా మాట్లాడుకొని అనే అభిప్రాయంలో ఉన్నారు. అంటే అన్ని ట్రాన్సాక్షన్స్ ఆయనకు తెలుసు కాబట్టి ఆయనతో జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నారా? ఆయన వీళ్ళ కుటుంబం మొదటి నుంచి కూడా వీళ్ళకి చార్టర్డ్ అకౌంటెంట్ ఆయనే. ఆయన యొక్క తెలివితేటలు ఉపయోగించి ఈ మద్యం కేసులో సెల్ కంపెనీలు పెట్టడం కానీ, లేకుంటే బ్లాక్ మనీని వైట్ గా ఎలాగ మార్చాలి, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎలాగ అవాయిడ్ అవ్వాలి, లేకుంటే ఆస్తులు వేరే రూపేణ ఎలా మార్చాలి, ఇవన్నీ కూడా చార్టెడ్ అకౌంటెంట్ గా ఉన్న తన అనుభవాన్ని మద్యం కేసులో క్రోడీకరించారనే విషయాన్ని ఇక్కడ మనం మర్చిపోకూడదు. కాబట్టి అది ఎవరికి అంతిమ లబ్ధిదారుడు ఎవరికి? వీళ్ళు చేసిన దాంట్లో కోట్లాది రూపాయలు 3,500 కోట్లు, అలాగనే ప్రభుత్వానికి నష్టం 18,000 కోట్లు, అలాగనే ఇంకా లెక్కల్లోకి రాని ఎన్ని ఉన్నాయో తెలీదు. దోపిడీదారుడు ఎవరు? బిగ్ బాస్ అనే చర్చ వచ్చింది ఈ మధ్య. బిగ్ బాస్ అంతిమ లబ్ధిదారుడు బిగ్ బాస్ అంటున్నారు. ఆ బిగ్ బాస్ బయటకు వచ్చే పరిస్థితి ఏంటి? అసలు బిగ్ బాస్ ఎవరనేది ఇంతవరకు ఎవరు బయట పెట్టలేకపోయారు. సాయిరెడ్డి గారు కూడా ఫస్ట్ లో ఆయన వ్యతిరేకంగా మాట్లాడే క్రమంలో దాదాపు ఒక 6 months 8 months బ్యాక్ అనుకుంటా బిగ్ బాస్ ఎవరో చూడాలని నాకు కూడా ఉందన్నారు ఆయన అన్నాడు. కానీ వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా, నాకు గుర్తుంది గుర్తులేదని చెప్పేసి మిథున్ రెడ్డి చెప్పినా, విజయసాయి రెడ్డి చెప్పినా, ఈడీ దగ్గర డాక్యుమెంటరీ ఎవిడెన్స్, వీళ్ళు చేసిన తీర్మానాలు, వీళ్ళ మీటింగ్ మినిట్స్, మొత్తం బ్యాంకు ట్రాన్సాక్షన్స్, ఎక్కడ ఆస్తులు కొన్నారు, విదేశాల్లో ఎక్కడ కొన్నారు, ఎక్కడ బంగారంలో దొంగ రిసిప్ట్లు తీసుకొచ్చారు, ఏ కారుల్లో నెంబర్ లేకుండా ఎన్నికల్లో డబ్బులు పంపకాలు చేశారు, అన్ని ఆధారాలు ఈడీ దగ్గర ఉన్నాయండి. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ క్రోడీకరించుకొని దగ్గర పెట్టుకొని వీళ్ళని ప్రశ్నిస్తా ఉన్నారు. కానీ వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా ఈ కేసు నుంచి తప్పించుకోవడం వీళ్ళ వల్ల కాదు. అంతిమ దోపిడీదారును నిర్ధారించకుండా ఈ కేసు ముగింపు పలకదనేది వాస్తవం అండి. పురుషోత్తమ్ రెడ్డి గారు ఏదో చెప్పాలనుకున్నారు. ఇప్పుడు ఇందాక సుబ్బారావు గారు చెప్పినట్టు ఎవ్రీ ట్రాన్సాక్షన్ సాయి రెడ్డి గారి దగ్గర ఉంది కాబట్టి భయపడుతున్నారని చెప్పి అడిగే వస్తున్నా. సుబ్బారావు గారు చెప్పింది ఎవ్రీథింగ్ జగనే కదా. ఆయన ఎవరు అనుకుంటే ఆయన క్వార్టరే కదా, ఆయన ఎవరు అనుకుంటే ఆయన లీడర్ కదా. అంత సీన్ ఉంటే ఆయన ఎందుకు పంపించుకుంటాడు బయట? ఆయన పోతుంటే బుజ్జగించుకొని పక్కనే ఉండు స్వామి, ఇంకో క్వార్టర్లో నువ్వు ఉండని చెప్పున్నాడా? కాబట్టి నిజంగా ఆయన అనుకుంటే ఈ మొత్తం అయిపోయేటి